ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం జూనియర్ కాలేజీ 1972-74 విద్యార్థుల ఆత్మీయ కలయికను నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. సందర్భంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విశాఖ కన్వీనర్, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల రాష్ట్ర కన్వీనర్, బీసీ సంఘాల విశాఖ జిల్లా అధ్యక్షుడు కట్ట మల్లేశ్వరరావును మేళ తాళాల మధ్య వేదిక వద్దకు తోడుకుని వెళ్లారు. ఎందుకంటే ఆ 72-74 బ్యాచ్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదు, అలాగే వ్యాపార సంస్థలు కూడా చాలా బాగా రాణించారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ బాగా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా మనం అందరూ కలవాలి, మాట్లాడుకోవాలి, కలుసుకోవాలి, మన యొక్క కష్టసుఖాలు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణం పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నంలో జరిగింది. ముఖ్యంగా హెచ్ఆర్సిఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా యొక్క సౌత్ జోన్ యొక్క మంజుల మేడం గారు, అలాగే సాయి కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క హెచ్ఆర్సిఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క వైలెన్స్, కరప్షన్స్ అండ్ క్రైమ్ వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే మనం ఎలా ఉండాలి, ఎలా చేయలేనటువంటి కూడా జీవితంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పేటువంటి వాటికి లోపడిపోకుండా మీరు ఆస్తిపాస్తులు తొందరగా ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఇచ్చిన తర్వాత పిల్లలు చూడకపోవచ్చు, తర్వాత మీరు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నంత వరకు, మీ భార్య భర్తలు ఉన్నంత వరకు మీరు హ్యాపీగా ఉండాలి అనుకునేటప్పుడు మీరందరూ కూడా మీ యొక్క ఆస్తిపాస్తులు జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పడం అనేది జరిగింది. సందర్భంగా ఈ కార్యక్రమానికి మీ చేసినటువంటి విలేకరులకి, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. నా పేరు కట్ట మల్లేశ్వర అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో నేను కన్వీనర్గా, విశాఖపట్నం జిల్లా కన్వీనర్ గాను, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ గాను, అలాగే బీసీ సంఘాల్లో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కూడా తమ వయసును మరిచి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆత్మీయ కలయిక సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి పరస్పరం బహుమతులను ప్రదానం చేసుకున్నారు. ఇప్పుడు చేసి మళ్ళీ చేసండి.